ఎవరు ఈ మిద్యాను ఎవరు, సిసెరా ఎవరు, యాబీన్ ఎవరు, ఓరేబు ఎవరు, జేయేబు అని వారికి చేసినట్లు వారికి చేయమని, జబహు సల్మాను అని వారికి చేసినట్లు సకల రాజులకు చేయమని. ఎవరు వీళ్ళెవరు, వీళ్ళ యొక్క హిస్టరీ అంటూ కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. తెలియజేస్తున్నాడు యాబీన్ గురించి. మనం చదువుకున్న భాగంలో యాబీన్ గురించి ఉంది కదా. 9వ వచనం, మిద్యాను నీవు చేసినట్లు కీషోని ఎదుటను నీవు సిసెరాకును యాబీనుకు చేసినట్లు. ఎందరు కూడా చూద్దామా. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులేదు కనుక యెహోవా హాసోరులో ఏలు కానాను రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించింది. యాబీను చేతికి అప్పగించింది. దేవుడు తన ప్రజలు దేవుని దృష్టికి దోషులైనప్పుడు అంట కానాను ఏం చేశాడంట, యాబీను రాజు చేతికి వారిని అప్పచెప్పాడంట. కానాను రాజుకి అప్పచెప్పాడు. యాబీను చేతికి వారిని అప్పచెప్పాడు. అయితే అతని సేనాధిపతి అయిన అన్యుల హరోషేతులో నివసించిన సిసెరా, అతనికి 900 ఇనుప రథములు ఉన్న అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులో కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టారు. కావున లపిదోతు భార్య అయిన దెబోరాను అని ప్రవక్తి ఇశ్రాయేలులో న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిము మన్ని మందలి రామాకు బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం తీర్పు తీర్చుడికి కూర్చుండు కద్దు. తీర్పు తీర్చుడిగా ఇశ్రాయేలులో ఆమె యొద్దకు వచ్చుండరు. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినోయము కుమార్తెకు బారాకును కుమారుడైన బారాకును పిలువ నంపించి అతను ఇట్లను, నీ వెళ్ళి నఫ్తాలీయులలోను జెబులూనీయులను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించు. నేను నీ దగ్గర యాబీను సేనాధిపతి సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఎదుటికి కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించేదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతని దెబోరా చెప్పగా బారాకు, నీవు నాతో కూడా వచ్చినట్లు నేను వెళ్ళదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను అతనితో చెప్పిన. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యంగా వచ్చిన, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగుదు. యెహోవా స్త్రీ చేతికి సిసెరాను అప్పగించిన చెప్పి దేవునికి మహిమ కలుగున. ఈ కథ అంతా కూడా ఈ చరిత్ర అంతా కూడా మనందరికీ తెలిసిన విషయం ఏం లేదు. కాబట్టి ఏం చేశాడంట, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దోషులుగా ఉన్నారో కానానీయుడైనటువంటి కానాను హసోరులో ఏలుచున్నటువంటి కానాను రాజు అయిన యాబీను చేతి కంట ఇశ్రాయేలు ప్రజలు అప్పచెప్పారు. అతను దాదాపుగా కఠిన బాధలు 20 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల మీద కఠినమైన బాధలు కలుగు చేస్తూ ఉంటే, అప్పుడు లపిదోతోను భార్య అయిన దెబోరా అను ప్రవక్తి దెబోరా బారాకు ఈ వారు కదా, దెబోరాను న్యాయాధిపతిగా ఉన్నాడు, బారాకేమో కదా సైన్యాధిపతిగా ఉన్నట్లుగా దేవుని వాక్య భాగము. బారాకు తోడుకొని వెళ్ళవాలని సరే ఆ రీతిగా బాధిస్తున్నటువంటి వారిని దేవుడు వారికి అప్పచెప్పాడు అనమాట. ఇక్కడ 15వ వచనంలో యుద్ధానికి వెళ్ళాడు బారాకు సైన్యాన్ని తీసుకొని. బారాకు వారిని హతము చేయనట్లుగా యెహోవా సిసెరాను అతని రథములను అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథమును దిగి కాలినడకను పారిపోయాను. ఆ తర్వాత సిసెరా ఏం చేసిందంట, ఒక హేబేరు భార్యను యావేలు అంట పారిపోయి వచ్చి ఆ ప్రాంతం యావేలు ఉన్నటువంటి గుడారము దగ్గరికి వచ్చినప్పుడు అంట హేబేరు భార్య అయిన యావేలు మేకును తీసుకొని శృతితో పట్టుకుని అతన్ని మెల్లగా వచ్చి అతను అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలను దిగినట్లుగా ఆ మేకును అతని కణతలో దిగొట్టుగా అతను చచ్చెను. బారాకు సిసెరా తరుముచుండగా యావేలు అతన్ని ఎదుర్కొని వచ్చి రమ్ము నీవు వెతుకుతున్న మనిషి నువ్వు చూపించదని అనగా అతను వచ్చి సిసెరా చచ్చిపడి ఉండడు చూచెను. ఆ మేక అతని కణతలో ఉండు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా కదా, సిసెరాకును ఆ తర్వాత దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం,
దెబోరా దెబోరా ద్వారా ప్రవక్తగా ఉండే ఆమె ఏం చేసిందంటే బారాకును పిలిచి, కదా ఎవరంట బారాకు? బారాకు ఎవరంట? డిమనులా గమనించండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి, కదా ఆమె నఫ్తాలి కేదేశుల నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలిపి అతను ఇట్లా, నువ్వు వెళ్ళి నఫ్తాలీలను జెబూలూనులను 10,000 మంది మనుషులను తాబోరు కొండకు రప్పించుము. అవును, ఆ రీతిగా ప్రియులరా ఒక న్యాయాధిపతిగా, సైన్యాధిపతిగా ఆ బారుకు, కదా తీసుకుని వెళ్ళి సిసెరాతో యుద్ధము చేసినట్లుగా ప్రియమైన వాళ్ళరా అతను పారిపోయి ఒక యావేలు గుడారమును, యావేలు కదా హేబేరు వారి అయిన యావేలు యొక్క గుడారం దగ్గరకు వచ్చినప్పుడు ఆమె నీళ్లు ఇచ్చి అతన్ని సేద తీర్చినాడు. నిద్రపోతున్నప్పుడు అతను కణతలో మేకు కొట్టేసి చంపేసింది. ఆ రీతిగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయం తెచ్చాడు. యాబీనును చంపేశాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా ఆ రీతిగానే ఇంకా ఎంతమంది చూసి చాలా మంది గురించి దేవుడు మాట సిసెరాను యాబీనుకు చేసినట్లుగా అక్కడ వాళ్ళని సంహరించాడు. ఆ తర్వాత మనం ఇంకా ఎవరు ఉన్నారు ఇక్కడ, ఓరేబు జయోబు అనే వారి గురించి. ఓరేబు జయోబు కూడా అదే కాలంలోనే ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం ప్రియులారా. మిద్యానీయుల గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. మిద్యానుకు ఇక్కడ చూద్దాం. మిద్యానీయులు 7వ అధ్యాయంలో 12వ వచనంలో, మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండే. తర్వాత మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా 20వ వచనంలో, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అని కేకలు వేసి వారు ప్రతి వారిలో ఒక చోటున దండు చుట్టూ నిలిచుండగా దండు వారు పరిగెత్తు కేకలు వేయచ్చు పారిపోయారు. 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండులో ప్రతి వాని ఖడ్గం వాని పొరుగు వాని మీద తిప్పెను. దండు సిసెరాతు వైపుననున్న బెషెత వరకు, తబాతు వరకు, నొద్దకు నున్న అబెల్మెహోలా తీరము వరకు పారిపోయారు. నఫ్తాలి గోత్రం నుండి, అషేర్ గోత్రం నుండి, మనషే గోత్రం నుండి పిలిపించబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానులు తరిమిది. దేవుని స్తోత్రం. కాబట్టి మిద్యాను ఇక్కడ 25వ వచనంలో అంటాడు, మిద్యానులు ఎదుర్కొని వచ్చి వాగు వద్ద వారి కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండేను. కనుక ఎఫ్రాయిమీయులను అందరూ కూడుకొని బెత్బారా వరకు వాగులను యోర్దానును పట్టుకొని, మరియు వారు మిద్యాను 25వ వచనం 7:25, మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబును జేయబును ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జేయబును ద్రాక్షల తోటి వద్ద జేయేబును చంపి మిద్యానులు తరుము కొనిపోయి ఓరేబు జేయేబుల తలలను యోర్దాను అవతల గిద్యోనునకు తెచ్చి దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళు కూడా మరి ప్రియమైన వాళ్ళరా దేవుని ప్రజలను, ఇజ్రాయేలును బాధిస్తూ ఉన్నటువంటి రాజులు అనమాట. దేవుని పిల్లలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు వారిని మిద్యానుల చేతికి అప్పచెప్పాడు. మరలా వారిని విడిపించడానికి గిద్యోనును కదా నాయకుడిగా ఏర్పాటు చేసి, కదా వీళ్ళరా వారిని సంహరించాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఓరేబుకు జేయేబుకు అను వారికి నీవు చేసిన వారికి ప్రధానులు చెప్పు, జబహు సల్మాను అని చేసినట్లుగా సకల రాజులకు చెప్పు. అది వీళ్ళు ఎవరంటే దేవుని ప్రజలు దేవునికి విరోధంగా జీవించినప్పుడు దేవుడు వారికి అప్పచెప్పాడు. కానానీయులకు అప్పచెప్పాడు, అమోనీయులకు అప్పచెప్పాడు, మిద్యానీయులకు అప్పచెప్పాడు. వీరందరికి అప్పచెప్పిన వారి రాజులకు
తర్వాత వాళ్ళు మరలా మారు మనసును వాళ్ళు దేవుని తెలుసుకొని పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు మరలా దేవుడు వారికి న్యాయాధిపతులు పంపించి వారిని ఆ శత్రువుల చేతి నుంచి విడిపించిన ఆ రీతిగా ఆశపడ్డాడు. అయ్యా, వారితో ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చినటువంటి వారిని ఎలా విడిపించావో ఆ దినాలలో ఇప్పుడు మమ్మల్ని కూడా విడిపించమని, ఇలా వీరందరూ వచ్చారయ్యా, వారి చేతిలోంచి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. మోయాబీయులు, హగ్రీయులు, ఇష్మాయిలీలు, ఎదోమీయులు, గెబాను వారు, అమోనీయులు, అమాలేకులు, ఫిలిస్తీయులు, తూరు వారు, అర్షురు వారు, లోతు సంతానం, వీళ్ళందరూ కూడా ఈ ప్రజలని ఇజ్రాయేలీలు లేకుండా చేయాలని చూస్తున్నారయ్యా, వారి చేతి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. భక్తుడైన ఆసాపు కీర్తనగా గానం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. వారికి ఆ రాజులందరికీ చేసినట్లుగా కదా మాకు కూడా చేయమని, ఆ రాజులకు ఆ సకల రాజులకు చేయము అని వారికి చేసినట్లు సకల రాజులకు, ఇప్పుడు వచ్చినటువంటి రాజులకు కూడా చేయమంటున్నాడు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటు, దేవుని నివాసములను మనం ఆక్రమించుకుందామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు దేవుని నివాసాలను ఆక్రమించుకోవాలనుకుంటున్నారంట ప్రియులారా. ఆ తర్వాత కాబట్టి అంటున్నాడు, సుడి తిరుగుని ధూళి వలెను ఒగుడాకు వలన వారిని చేయము, అడవికి అగ్ని కాలినట్లు చేయము, కారు చుచ్చు కొండ తగులుపెట్లు చేయము, తుఫాను చేత వారు తరుమునట్లు చేయము, తుఫాను చేత వారిని తరుము, సుడిగాలి చేత వారిని భీతి పుట్టించము. యెహోవా వారు నీ నామమును వెదకున్నట్లు పూర్ణ అవమానం వారి కలుగు చేయము. వారు సిగ్గుపడి భీతి నొందురు గాక, వారి భ్రమసి నశింతురు గాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు గాక. అలా చేసినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారయ్యా అని చెప్పేసి దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా ఆశాభక్తులు తెలియజేస్తున్నట్టు గ్రంథంలో పిల్లరా. కాబట్టి ఈ రోజున మనం కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు, ప్రియమైన వాళ్ళారా,